హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ జర్మియా ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం తడ దగ్గర ఉన్న ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అండ్ 50 రూపీస్ బైక్ పార్కింగ్కి తీసుకొని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి వచ్చేసాం అనమాట. లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అనమాట. లోపల 4 కిలోమీటర్స్ మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం ఇక్కడ పార్కింగ్ పాయింట్కి రీచ్ అయిపోతాం అనమాట. పార్కింగ్ పాయింట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. బైక్స్ కానీ కార్స్ ఈవెన్ బస్సెస్ కూడా పార్క్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఉందన్నమాట. బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మనం. క్యాంటీన్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఫుడ్ కానీ ఇంకేమైనా కావాలంటే మనకి ఇక్కడే దొరుకుతుంది. లోపల అసలు ఏం దొరుకుతుంది. ఇక్కడ రూట్ మ్యాప్ ఇచ్చారనమాట మనకి, మొత్తం ఏవేవి ఉన్నాయి లోపల ఏమేమి చూడాలని. కాకపోతే టైమింగ్స్ మాత్రం ఇక్కడ మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM దాకే ఉంటుంది. ఇంకా ఒకవేళ లేట్గా వచ్చినా కానీ 1 o'clock 2 o'clock పైన వస్తే లోపలికి అలో చేయరంట. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు లోపటి నుంచి. అంటే 3 o'clockకి ఆ టైం నుంచి చెక్ చేసుకుంటూ వచ్చి లోపల ఎవరైనా ఉన్నా కానీ బయటికి పంపించేస్తారని చెప్తున్నారు. మొత్తం అడవి, మొత్తం ట్రెక్ చేయాలన్నమాట. నియర్లీ ఒక 4 kilometers ఉంటుంది అనుకుంటా పైకి. చాలా బాగుంది ప్లేస్, మాత్రం చాలా చల్లగా ఉంది. మొత్తం చెట్లు, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. గేట్ ఎంట్రన్స్ నుంచి ఒక 4 kilometers దాకా మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. అన్నీ మొత్తం ఎక్కాల్సి వస్తుంది. పైకి ఎక్కిన తర్వాత వాటర్ ఉంటాయో ఉండవో, వర్షాలు లేవో సరిగ్గా చూడాలి. ఫైనల్లీ ఒక 20 minutes మొత్తం ట్రెక్కింగ్ చేసి నడుచుకొని వచ్చిన తర్వాత ఫైనల్లీ మనం రీచ్ అయ్యామన్నమాట. ఇదే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. ఫుల్ వాటర్ ఉన్నాం అనుకుంటాను, కానీ వాటర్ మాత్రం చాలా ఫుల్గా ఉన్నాయి అన్నమాట. స్విమ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది. ఇంకా మెయిన్ వాటర్ ఫాల్స్కి ఒక 2 kilometers ట్రెక్ చేయాలంట. వాటర్ అయితే బాగుంది అంటున్నారు, కానీ పోలీసులు ఉన్నారు ఒక 4 అలో చేయట్లేదు, పైన వాటర్ ఫాల్స్లోకి వెళ్ళనివ్వడానికి అని చెప్తా ఉన్నారు. కింద మాత్రం వాటర్ ఉన్నాయి, వాటర్ చాలా బాగున్నాయి. అక్కడ కొంచెం మునగడానికి బాగుంటుంది అని చెప్పారు. చూద్దాం, ఇంకా 2 kilometers నడచాలి. పైన పోలీసులు ఉన్నారంట అన్న. అక్కడ వాటర్ ఫాల్స్కి పైకి అలో లేదంట. వాటర్ ఫాల్ నుంచి వచ్చి కింద వాటర్ నిలబడతాయంట, అక్కడ ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళొచ్చు, బాగుందని చెప్పారు ఇందాక అడిగితే వేరే వాళ్ళు. వాటర్ అయితే అసలు చాలా క్లీన్గా ఉంది అనమాట. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది వాటర్. ఒకసారి చూడండి మీరు. చాలా చాలా క్లియర్గా ఉంది వాటర్ మాట. మొత్తం రాళ్ళే, పోయే కొద్ది రాళ్ళు వస్తూనే ఉన్నాయి. రాళ్ళే.
నా వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? వేస్ట్ தண்ணி இல்ல తన్నీ இல்ல ஃபால்ஸ் தண்ணி இல்ல இங்க வேணா கொள்ள இருக்குது கொஞ்சம் தண்ணி இது குடிச்சிட்டு இருக்காங்க மேல ஃபால்ஸ் இருக்கும்ல அங்க சுத்தமா தண்ணி இல்ல ఓకే అబ్బా థ్యాంక్ యూ. ఏందన్నా ఆడే ఉందన్నారు వీడేమో లేదంటున్నారు. ఈ పైకి ఎక్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంట కానీ పైన అలో చేయట్లేదు, వాటర్ లేదు, ఇదే లాస్ట్ అని చెప్తా ఉన్నారు. మొత్తం కొండలలో నుంచి మొత్తం ఈ సైడ్ చూసారంటే మొత్తం కొండలలో నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. కొండల పై నుంచి వాటరు మొత్తం రాళ్ళే. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సింది, కానీ ఇప్పుడు చూస్తే టైం వచ్చి 1 o'clock అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఈ ఎండకి మాత్రం ఈ ట్రక్ చేసి పైకి ఎక్కాలంటే మాత్రం అసలు అబ్బో దోలు తీరిపోతుంది బాబు. నాతో పాటు ఇంకా 2 అన్నలు వచ్చారు. ఆ అన్నలు మదనపల్లి అంట ఒకరిది, ఇంకొకరిది శ్రీకాళహస్తి అంట. ఆ అన్నలు కూడా వాటర్ ఫాల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో చూసి వాటర్ ఫాల్స్ కోసం ఇచ్చాను, కాకపోతే పోలీస్ అలో చేయట్లేదని చెప్పి బాధపడుతున్నారు. చూడాలి, ఇంకా వెళ్తున్నాం. అక్కడ లేదన్నారు కానీ మేము వెళ్తున్నాం లాస్ట్ దాకా, ఎలా ఉందో చూద్దాం అని చెప్పి. మొత్తం ఇలాగే ఉంది, సైడ్ ఏమో వాటర్ వెళ్తూ ఉంది. ఇవ్వండి చూడండి, ఇవ్వండి అలా వాటర్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. మేము ఎంత దూరం నడిస్తే అంత దూరం ఫ్లో వస్తూనే ఉన్నాయి. చూద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం మ్యాక్సిమం అంటే తమిళనాడు అంటే ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్ కదా, కానీ మోస్ట్లీ ఎక్కువ చెన్నై నుంచి అక్కడి నుంచి వస్తున్నారు అనమాట. మొత్తం పోయే కొద్దీ వాటర్ సౌండ్, ఫుల్ నేచర్ అనమాట. మొత్తం నేచర్, ఈ సౌండ్, గ్రీనరీ చాలా బాగుందన్నమాట. మొత్తం అడవి, ఎటు చూసినా అడవే. అడవి మధ్యలో రాళ్ళు, కొండల్లో ఉంటాయి కదా రాళ్ళు, ఆ రాళ్ళు. ఈ వాటర్ బాటిల్ కానీ అక్కడ తెచ్చుకోకుండా అంటే అసలు అయ్యేది కాదు. కానీ వాటర్ ఉన్నాయి ఇక్కడ, కొండలోంచి ఫ్రెష్ వాటరే, అవి తాగొచ్చు. కానీ స్టార్టింగ్లో మాత్రమే, గేట్ ఎంట్రీలో నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఉంటుందన్నమాట, క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లో ఫుడ్ అన్నీ, వాటర్ అన్నీ దొరుకుతాయి. అక్కడ తీసుకొని రావచ్చు. బాబాయ్ ఒక్కనే ఎవరు రావట్లేదు అనుకో. అన్న వాళ్ళు అక్కడ దాకా వచ్చారు, మళ్ళీ మధ్యలోనే ఆగిపోయారు. ఈ రాళ్ళని ఎక్కాలి ఇప్పుడు, పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఎక్కి అన్నమాట. ఇదే అంట వాటర్ ఫాల్స్. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ చూసుకుని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. అంటే వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల ఇది ఇలా ఉంది.
అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నేచర్ హీల్స్ ఉంటాయి కదా, అసలు నిజం చెప్పాలంటే అసలు చాలా బాగుంది. ఏదో తెలియని ఒక పీస్ లాగా అసలు చాలా బాగుంది నాకైతే. ఎప్పుడైనా ఒకసారి కనీసం నెలకొకసారైనా ఇలాంటి ప్లేస్లకి ఎక్కడికి వెళ్ళాలి, వస్తూ ఉండాలి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది అసలు. మనం అంత దూరం నుంచి అంటే ఒక నియర్లీ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 4 కిలోమీటర్స్ నుంచి ట్రక్ చేసుకొని ఇంత దూరం వచ్చాం కదా, వచ్చిన తర్వాత అసలు కింద ఉన్న వాటర్ అయితే అసలు చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇదైతే ఇంకా క్రిస్టల్ క్లియర్ అనమాట అసలు.